హాయ్ హలో అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వచ్చేసి పల్లవి. నేనైతే యూట్యూబ్ ఛానల్ కొత్తగా అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ ఎందుకో చేయలేకపోయాను. వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు ఇలా చేస్తే అని ఇలా భయపడుతూ కూర్చున్నాను. నిజానికి చెప్పాలంటే మా జీవితాలు సగంకి వీళ్ళకి భయపడుతూనే గడిచిపోయాయి. కానీ ఈరోజైతే నేను చేయాలి. మనం తప్పు చేయనంత వరకు వేరే వాళ్ళకి ఎందుకు మనం భయపడాలి? మనది మనం తింటూ మన ఇంట్లో మనం ఉంటూ వేరే వాళ్ళని చూసి ఎందుకు భయపడాలి అనేసి అయితే అనుకున్నాను. నిజానికి నాకు ఏ కష్టమైనా రాని, ఏ బాధ అయినా కలగని, సంతోషం కలగని, ఏదైనా సరే నా జీవితంలో మనుషుల కంటే ఎక్కువగా నేను దేవుడికే చెప్పుకున్నాను. అందుకే ఈరోజు నా ఫస్ట్ వీడియో కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లోనూ నేను దేవుడి దగ్గర నుంచి అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు మంచిగా ఛానల్ అయితే ఓపెన్ చేశాను. అందుకే దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. పూజ అయితే చేసుకుంటున్నాను. అందుకోసమని ఈరోజు నైవేద్యం అయితే చేసుకుంటున్నాను. ఇంకొక పక్క నేను నైవేద్యంకి అయితే స్టవ్ మీద పాలైతే పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్లో అన్నంకి పెట్టేసుకున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి చపాతీ పిండి కూడా తడిపేసుకున్నాను. ఇంకా వీళ్ళు వచ్చేసి మా ఇద్దరు పిల్లలు. పెద్దోడి పేరు రోహిత్, చిన్నోడి పేరు రిషి అనమాట. స్కూల్కి అయితే రెడీ అయిపోయారు చక్కగా. ఇంకా వాళ్ళకి స్కూల్కి కూడా టైం అవుతుంది కాబట్టి నేను వంట కూడా చేసుకోవాలి, ఒక పక్క పూజ కూడా చేసుకోవాలి కాబట్టి ఇంకా నేను రెడీ చేస్తున్నాను అనమాట అన్నిటికీ. ఇంకా ఇక్కడైతే పాలైతే మరిగిపోయినాయిలేండి. నేను ఈరోజు పరమాన్నం చేస్తున్నాను. దేవుళ్ళకి చాలా ఇష్టం కదా పరమాన్నం అయితే, ఇంకా అందుకే పరమాన్నం చేసుకుంటున్నాను. ఇంకా మొత్తాన్ని బియ్యం అయితే వేసుకున్నాను. అవి చక్కగా ఉడికిపోతే లాస్ట్లో బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇంకా ఒక సైడ్ ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నాను. పాలకూర ఫ్రై లేండి. నూనె అయితే వేసుకుంటున్నాను. పొద్దున్నే చపాతీ ఇంకా ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నాను. టైం కూడా అవుతుంది పిల్లలకి. మా ఊరు వచ్చేసి పల్లెటూరు అనమాట. మా ఊరు వచ్చేసి విరుపాపురము. పాలకూర అయితే నీట్గా కట్ చేసేసి కడిగేసి అయితే పెట్టుకున్నాను నీట్గా. ఎందుకంటే పిల్లలకి స్కూల్ ఉంటుంది కాబట్టి ముందు రోజు నైటే ఏవైనా కూరగాయలు కానీ ఏవైనా ఆకుకూరలు ఇలాంటివి ఏవైనా చేసేటట్టుగా అయితే నైటే కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. ఎందుకంటే పొద్దున్న వాళ్ళకి స్కూల్కి టైం అవుతుంది. వాళ్ళకు టిఫిన్ అలాగే ఇంకా మధ్యాహ్నం క్యారియర్ కూడా కావాలి. వాళ్ళ స్కూల్ వచ్చి 7 గంటలకైతే బస్సు వస్తుంది కాబట్టి ఇంకా తొందర చేసేయాలి. ఎందుకంటే మా ఊళ్ళో అయితే ఇక్కడ ప్రైవేట్ స్కూల్ అయితే ఏవీ లేవు. మేమైతే ఆదంలోనైతే వదిలినామన్నమాట స్కూల్కి. ఇంకా అయితే స్కూల్ బస్సు అయితే 7:30కి వస్తుంది. కొంచెం లేట్ అయితే మిస్ అయిపోతుంది అనమాట బస్సు. అందుకని కొంచెం పొద్దున్న తొందరగా హడావిడిగా ఉంటుంది. ఈరోజు అందులో వచ్చేసి యూట్యూబ్ వీడియో అనేది స్టార్ట్ చేశాను. ఇంకా లేట్ అయిపోయింది. నిజంగా యూట్యూబర్లు చాలా గ్రేట్ అవ్వ. ఎందుకంటే ఏముందిలే వీళ్ళు కెమెరా పెట్టుకొని మాట్లాడేస్తే అయిపోతుంది కదా అని ఇన్ని రోజులు అనుకున్నాను. నిజానికి అది ఎంత కష్టమో నాకు వీడియో ముందు వచ్చి వీడియో షూట్ చేస్తుంటేనే తెలిసింది. వామ్మో ఇంత కష్టమా అనేసి. నిజంగా చాలా గ్రేట్ అబ్బా వాళ్ళు. ఇంట్లో పనులు చూస్తూ అలాగే యూట్యూబ్ కూడా మేనేజ్ చేయాలి కాబట్టి నేను ఈరోజు పొద్దున్న లేచేసి ఇంట్లో పని అంతా చేసేసుకొని వీడియో షూట్ చేస్తూ ఇంకా నాకు టైం అయితే అయిపోయింది పిల్లలకి. ఇంక ఇక్కడైతే నేను ఉల్లిపాయలు వేసేసుకున్నాను. కారం, ఉప్పు, పసుపు అలాగే వేసేసుకున్నాను. మగ్గిపోయినాయి కూడా. ఇంకా ఆకుకూర ఒకటే వేసుకోవాలి. ఇంకొక సైడ్ అయితే పరమాన్నం కూడా దగ్గర పడుతుంది. నేను ఇంకైతే బెల్లం అయితే వేసేసుకుంటున్నాను. బెల్లం అయితే దంచి పెట్టుకున్నానులేండి, అందుకే కవర్లో అయితే పెట్టాను. బెల్లం కూడా వేసేసుకున్నాను. అది దగ్గర పడగానే పరమాన్నం కూడా రెడీ అయిపోతుంది మనకు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆకుకూర కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా అది కొంచెం మగ్గితే చాలు అయిపోతుంది. ఇంకా ఒక సైడ్ రైస్ కుక్కర్లో అన్నం కూడా అవుతుంది కాబట్టి ఇంకా చపాతీలే చేయాలి. చపాతీలు అయితే చేసేసి పూజ అయితే కూర్చుందాం పూజ చేయడానికి. ఇంక ఇక్కడైతే ఆకుకూర కొంచెం మగ్గాలి. ఇంకా అలాగే పరమాన్నం కూడా కొంచెం దగ్గర పడాలండి. ఇంకా ఈ విషయం కొంచెం పక్కన పెట్టేస్తే మా ఛానల్ నేమ్ అయితే మీకు చెప్పలేదు కదా, ఈరన్న పల్లవి వ్లాగ్స్ అండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి నాకు సపోర్ట్ అయితే చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా పిల్లలకి స్కూల్కి కూడా టైం అయ్యింది. అందుకని వాళ్ళైతే బయలుదేరుతున్నారు. మొత్తానికి మా పిల్లలైతే హాయ్ చెప్తున్నారు చూడండి. మీకు మా పెద్ద అబ్బాయి వీడు వచ్చేసి మా చిన్న అబ్బాయి అనమాట. నాకు 2 అబ్బాయిలు. ఇంకా వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నారు. నేను మా ఆయనతో అయితే క్యారియర్ వెనక నుంచి అయితే పంపించేస్తాను. ఈరోజుకి వెళ్ళిపోమని చెప్పాను వాళ్ళనైతే. ఇంకా రేపటి నుంచి అయితే తొందర లేసి తొందర చేసుకోవాలి. ఇప్పుడు ఈ పని కూడా అలవాటు చేసుకోవాలి. నేను షూట్ చేస్తూ ఇంట్లో పని కూడా
మేనేజ్ చేయడం. నిజంగా నేనైతే చదువుకోలేదండి. మా ఇంట్లో పరిస్థితుల వల్ల చదవాలని ఇష్టం ఉన్నా ఆ రోజుల్లో చదవలేకపోయాను. యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు మా ఆయనకైతే చెప్పానన్నమాట. మొత్తానికి యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయాలనిపిస్తుంది, ఇంట్లో ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేయొచ్చు కదా అని. కానీ భయం వేస్తుంది, చదువుకోలేదు నేను, ఎట్లా ఏమి అనేది నాకు ఏమీ తెలియదు కదా అనేసి. ఆయన అన్నారు, చదువు లేకపోతే ఏముంది, టాలెంట్ ఉంది, చేయాలనుకుంటున్నావు చెయ్యి, మహా అయితే నువ్వు గెలుస్తావా లేదా ఓడిపోతావు, ఓడిపోతే మళ్ళీ ఎలా చేయాలో నేర్చుకుంటావు కదా, దాంట్లో ఏముంది, ఇలా అయితే అన్నారనమాట. నిజంగా నేను యూట్యూబ్ వల్ల గెలుస్తానో ఓడిపోతానో నాకైతే తెలియదు, కానీ ఆ దేవుడికే తెలియాలి. కానీ తను నా మీద నమ్మకంతో నువ్వు చెయ్యి, నీ వెనక నేను ఉంటాను, ఏదైనా సరే కష్టం కానీ సుఖం కానీ సంతోషం కానీ ఏదైనా సరే నేను నీ వెనక ఎప్పుడూ ఉంటాను, నువ్వు దేనికి భయపడద్దు అని చెప్పిన సపోర్ట్ నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా దేవుడు దయ ఉంటే, మీ దయ ఉంటే నిజంగా నేను సక్సెస్ అవుతానేమో త్వరలో. అలాగే మా ఆయన తర్వాత నన్ను రెండో మనిషిగా సపోర్ట్ చేసింది అంటే ఎవరైనా ఉన్నారంటే ప్రతాప్ అన్న. మీలో ఎంతమంది ప్రతాప్ అన్న వీడియోస్ అయితే చూస్తారో నాకైతే తెలీదు, కానీ నేనైతే అన్న వాళ్ళ వీడియోస్ రోజు చూస్తూ ఉంటాను. చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఆయన పెద్ద యూట్యూబరు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి అయితే వచ్చాను. నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు అన్న, నువ్వు చెయ్యి అనేసి. నిజానికి అన్న ఇచ్చిన సపోర్టు కొంచెం కాదులేండి, చాలా బాగా అయితే ఎంకరేజ్ అయితే చేశాడనమాట నన్ను. నిజంగా నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద యూట్యూబర్ మనకు సపోర్ట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు కదా. అందుకని నేను చెప్పాను అనమాట, వీడియోలో చెప్పాలనిపించింది నిజంగా. ఇంకా ఇక్కడ పూజ అయితే నేను చేసేసుకుంటున్నాను, అన్నీ నైవేద్యం కూడా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నైవేద్యం పెట్టేసి దేవుడికి అయితే చక్కగా దండం అయితే పెట్టేసుకుంటాను. ఇంకా ఇక్కడైతే నేను పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఈరోజు వచ్చేసి శుక్రవారం అనమాట, అందుకే గడపకు కూడా మంచిగా పసుపు అయితే బొట్లు పెట్టేసుకున్నాను. ఇక్కడైతే పూజ అయితే చేస్తున్నాను. ఇంకా మా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి రోజు వ్లాగ్స్ అనేసి వస్తూ ఉంటాయన్నమాట. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ప్లీజ్, దయచేసి. ఎంతోమందిని ఆదరించారు యూట్యూబ్లో, అలాగే నన్ను కూడా ఆదరిస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే నా పూజ కూడా అయిపోయి వచ్చిందనమాట. మొత్తానికైతే పిల్లలకి చపాతీలు చేయాలి, ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇంకా అందుకే నిదానంతో పూజ అయితే చేసేసుకున్నాను నేను. వాళ్ళు వెళ్ళిపోయారు కదా, ఇంకా తొందర వాళ్ళు ఉంటే అర్జెంట్ అవుతుంది అనేసి వాళ్ళని అయితే పంపించేశాను. ఇంకా ఇప్పుడు నిదానంగా అయితే పూజ కూడా చేసేసుకున్నాను నేను. రోజు వ్లాగ్స్ వస్తూ ఉంటాయన్నమాట, నా రొటీన్ వ్లాగ్స్ అనమాట. ఇంట్లో ఎలా ఏంటి, పిల్లలు స్కూల్కి పంపించే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఉండండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. నేను చపాతీ చేసేసి కూడా క్యారెట్ పంపించేశాను, ఎందుకంటే అది షూట్ చేయడానికి కుదరలేదు. మా ఆయన అయితే ఇంట్లో లేకుండే ఆ టైంలో, అందుకని దయచేసి నాకు